నమస్కారం అండి సింహాద్రి గారు. నమస్కారం. గతంలో మనం 3 సమావేశాలు నిర్ణయించుకున్నాం. ఒకటి వాలంటరీ వ్యవస్థ గురించి, అంతకుముందు తెలుగుదేశం పార్టీ కంటిన్యూషన్ ఏ విధంగా అధికారంలోకి రావాలన్న దాని గురించి మొట్టమొదటిది, తర్వాత ఇది రెండు అది పెట్టుకున్నాం. తర్వాత ఏమో వచ్చి వాలంటరీ వ్యవస్థ ఉండాలి, అది కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ఒక సమావేశం నిర్వహించాం. తర్వాత గ్రామ స్థాయిలో సర్పంచ్ యొక్క విధి విధానాలు ఏంటి, వారు ఏ విధంగా పంచాయతీలో పరిపాలన సాగిస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా పార్టీ ఏ విధంగా కంటిన్యూషన్ వస్తుంది అని దాని గురించి చర్చించాం. ఈరోజు మండల స్థాయిలో ఏ విధంగా చేస్తే అధికారులతో పాటు తోడ్పాటు చేసుకుని మండల స్థాయిలో ఏ విధంగా మండల నాయకులు చేస్తే బాగుంటుందని దాని గురించి చర్చించుకున్నాం సార్. అందులో భాగంగా మీరు మండల స్థాయిలో అధికారులతో ఏ విధంగా మనం మమేకమై ఏ విధంగా మనం చేయించుకోవాలన్న దాని గురించి క్లుప్తంగా మీరు చెప్పండి. ఫస్ట్ ఏంటంటే మనకి పార్టీ కంటిన్యూ రూలింగ్లో ఉండాలి. అలాగా ఉన్ననాడే ఏదైనా చేయగలం. ఒకసారి వచ్చి ఒకసారి పోతే ఏమైంది? మన 14లో పార్టీ వచ్చింది, రాష్ట్రం విడిపోయిన తర్వాత 19లో పోయింది, మళ్ళీ ఎవడో వచ్చాడు, శుభ్రం ధ్వంసం చేసి పారేశాడు, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే 24లో వచ్చింది. దీని కంటిన్యూషన్ అయితే, ఆదాలే కంటిన్యూషన్ అయితే ఈ పరిస్థితులు రాష్ట్రానికి దాపరించేవి కాదు. ఇన్ని స్కామ్లు, ఇన్ని వ్యవహారాలు జరగడానికి అవకాశాలు లేవు. కానీ ఈవేళ మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టడం బదులు మళ్ళీ కార్యక్రమం మొదలెట్టుకొచ్చి వ్యవహారం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈవేళ మళ్ళీ అంత కష్టపడితే కానీ మళ్ళీ ఒక ఒలికి రాలేదు. కంటిన్యూ ఉండాలి కంపల్సరీ గవర్నమెంట్ అన్నది. ఒక 20-30 సంవత్సరాలన్నా కంటిన్యూ ఉంటే అది ఏ స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళగలన్నది తీసుకెళ్ళగలరు. దానికోసం ఏంటంటే మన స్థాయిలో మనకు ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా మనకు దొరికినటువంటి మనకి ఉన్న అవగాహన మీద లోటుపాటు గురించి మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు దాని గురించి ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే మీరు అన్నట్టు ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకసారి పార్టీ గెలుస్తుంది, నెక్స్ట్ ఓడిపోతుంది, మళ్ళీ గెలుస్తుంది, మళ్ళీ ఓడిపోతుంది, మళ్ళీ గెలుస్తుంది, మళ్ళీ ఓడిపోతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అన్న దానికోసం మన చర్చ జరుగుతుంది. ముందు ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది అన్నటువంటి పద్ధతుల్లో ఒకటి పెట్టుకున్నాం. రెండోది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఉండాలి. వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఉండాలి. ఆ రెండు అనుసంధానం చేసి పంచాయతీ వాళ్ళు కూడా దానికి అనుసంధానం చేసి గ్రామంలో ఎక్కడ ఎవరికి కూడా ఏ రకమైన సమస్య లేకుండా చూసేటువంటి పరిస్థితి చేస్తే ఓట్లన్నీ కూడా గ్రామ స్థాయిలో ఉన్నాయి, రాజకీయం అంతా గ్రామ స్థాయిలో నడుస్తుంది. అందుచేత ఏంటంటే గ్రామాలన్నింటినీ కూడా వన్ సైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది, ప్రతిపక్షానికి ఆయుధం లేకుండా పోద్ది అన్నటువంటి పరిస్థితుల్లో రెండోది మనం ఆలోచించాం. మూడోది ఏంటి, మరి గ్రామ స్థాయిలో పంచాయతీలు ఉంటాయి, పంచాయతీల తాలూకా నాయకత్వాలు ఎలా ఉండాలి ఏంటి, దానికి గతంలో మేమేం చేసామన్న దానికోసం మీకు వచ్చిన పెట్టి కొన్ని ఉదాహరణలు మేము చెప్పగలిగాం. ఇప్పుడు ఏంటంటే దాని కంటిన్యూషన్ మరి మండల స్థాయిలో పరిస్థితి ఏంటి, మండల స్థాయిలో రాజకీయం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి అన్నది ఈవేళ మన తాలూకా ట్రాఫిక్ తాలూకా ముఖ్య ఉద్దేశం. వేళ ఇక్కడ ఏంటంటే మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా ఏంటంటే రెవెన్యూ తహసీల్దారు, అక్కడ ఎండిఓ, ఎంపీడీఓ, తహసీల్దారు, అక్కడ ఎస్ఐ, ముగ్గురు ముఖ్యం. తర్వాత ఇంజనీరింగ్ విభాగం, ఏ సంస్థలు ఉంటాయి, ఈ ఆరోగ్యమనో లేదంటే రకరకాలు ఉంటాయి. కానీ అవి పెద్ద ప్రభావం చూపెట్టిన పరిస్థితి ఉండదు. ఈ మూడు మాత్రం కంపల్సరీ పెద్ద ప్రభావం చూపెడతాయి. అందుచేత ఏంటంటే నేను అనేది ఏంటంటే మండల స్థాయి కూడా ఒక సిస్టమేటిక్గా చేస్తే మనం అనుకున్న దానికి ఎంతో కొంత 20% అవ్వచ్చు, 30% అవ్వచ్చు, ఇది అమలు చేయడానికి అది ఒక రకమైనటువంటి భాగం తీసుకుంటుంది. అది కూడాను మండల స్థాయి కూడా. ఇప్పుడు మండల ప్రెసిడెంట్గా మేము ఉండేవాళ్ళం. నేను కొంతకాలం చూశాను, మండల పార్టీగా ప్రెసిడెంట్గా ఉన్నాను, మండల ప్రెసిడెంట్గా కూడా ఆల్రెడీ నేను కాకపోయినా
మా మా కోడలు మా మండల ప్రెసిడెంట్ కానీ నేనే దాని బాధ్యత తీసుకొని వ్యవహారం చేసి అంత చూసేవాడిని కాబట్టి కొంత అవగాహన ఉంది నాకు. అందుచేత ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అధికారుల వాళ్ళ పరిస్థితి, రెవెన్యూ ఉంది, ఇంచుమించు ఏంటంటే 50% ఫ్రాడ్. ఏ రికార్డు ఏం చేస్తున్నారో ఉదాహరణకి మన గ్రామమే పెట్టుకుందాం అనుకున్నాం, లింక్ పెట్టుకుందాం మనం, మండలానికి మన గ్రామానికి లింక్ పెడదాం. మండలం అంతా సమస్యలన్నీ మనం తేదాం. ఒక గ్రామం అని మొదటి అనుకుంటాం కాబట్టి ఈ గ్రామాన్ని అనుకుందాం. ఆ రెవెన్యూ వ్యవస్థ చూస్తూ ఉంటే ఎవడ పాస్బుక్ ఉంటుందో, ఎవడ పాస్బుక్లకి ఏది వెళ్ళిందో, ఏది పాస్బుక్ ఏ సర్వే నెంబర్ ఎవడ పాస్బుక్లకి వెళ్తుందో, ఏది ఆన్లైన్ వెళ్తుందో విచిత్రమైనటువంటి పరిస్థితి అంతాను. ఏదైనా కరప్షన్ ఉంది. డబ్బులు ఇస్తే ఏదో సర్వే నెంబర్ కొట్టేయడమే అయిపోవడమే కదా. అలా కోకొరలో ఊరంతా చూస్తే ఇంచుమించు ఏంటంటే సగం అలా ఉంటాయి. నాకు ఒక 5 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు ఇస్తుంది, 2 ఎకరాలు ఎక్కడో. నాకు 2 ఎకరాలు ఉంటే 5 ఎకరాలు ఇస్తుంది. ఎక్కడదో ఎందుకు ఎవరికి తెలియదు. అంటే అస్తవ్యస్తంగా ఉంది. ఏ సర్టిఫికేట్కైనా దేనికైనా మొత్తం మీద ఏంటంటే డైరెక్ట్గా ఈ కరప్షన్ అక్కడికి వెళ్తుంది, కింద స్థాయి నుంచి వెళ్తుంది అక్కడికి. ఈ కరప్షన్ అన్నది ఎప్పుడైతే అలవాటు పడ్డాదో వ్యవస్థ మొత్తం పాడవుతుంది. వాళ్ళు చేసే పని చేయరు, డబ్బుల కోసం చూస్తూనే పని చేస్తారు. ఒక సిస్టమేటిక్గా చేయాలా, పని గ్రామం చేయాలా, లేకపోతే ఈ సిస్టమ్ చేయాలా, లేదంటే ఇది చేయాలా, అది చేయాలా అనే పద్ధతి ఉండదు. ఆ అధికారులు కూడా ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పోతారో, ఎప్పుడు వ్యవహారం చేస్తారో వాళ్ళకి తెలియలేని పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 ఏది పోలీస్ వ్యవస్థ ఒకటి, రెవెన్యూ ఒకటి, మండలం ఒకటి, ఎంపీడీఓ, ఈ వ్యవస్థలన్నీ కూడా ఏంటంటే కరప్టెడ్ అయిపోయిన తర్వాత మనం ఏం ఆశిస్తాం? డబ్బులు ఉన్నవాడిది రాజ్యం. మరి ఆ స్థాయి వెళ్తుంది ఇవాళ పరిపాలన అంతాను. ముందు అది ఆగాలంటే ఏం చేయాలన్నది ప్రభుత్వం ఆలోచించాలి. దానికి ఏ రకంగా కొన్ని మార్గాలు, కొన్ని ఫోన్ నెంబర్లు ఇస్తారో, ఫోన్ చేయమంటారో, వ్యవహారం చేయమంటారో, అన్నీ ఎంతవరకు అది ఒక సిస్టమ్ ఉండాలా. వాళ్ళ మీద సరి అనేటువంటి ఒక డ్యాక్ని గవర్నమెంట్ పెట్టాలండి. గవర్నమెంట్ వాళ్ళ మీద ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏంటన్న దానికోసం పై అధికారులు లేదంటే పై స్థాయి నాయకులు, వాళ్ళు శాసించే నాయకులు ఉన్నారు కదా, మంత్రులనో ఎమ్మెల్యేలనో మరికొకటి ఉన్నారు కదా, వాళ్ళు సరైనటువంటి ఆలోచన చేసి సరైనటువంటి బుర్ర పెట్టగలిగితే ఈ స్థాయి ఆగుతుంది, ఈ కరెక్టెడ్ అన్న ఆగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే దాన్ని మనమే ప్రోత్సహిస్తున్నాం. ఎవరో మీలాంటి ఓటుగాలు ఎవరెవరు వస్తున్నారు, ఎవరొకరు వచ్చి ఏదో అర్జెంట్ బాబు సర్టిఫికేట్ ఇవ్వని అంటున్నారు. ఎవరిలో కేకేస్తున్నాం, ఆ డిపార్ట్మెంట్ ఎవరిలో కేకేసి వ్యవహారం చేసి ఏ ఖర్చుంటే ఇచ్చారా, 10,000 ఇచ్చారా, మనమే ప్రోత్సహిస్తున్నాం. ఎందుచేత అక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ ఈ పని కావాలంటే ఫలానా టైంకి ఫలానా దగ్గరికి వెళ్ళి ఫలానా రకంగా చేసుకుంటే అది అవుతుంది. డబ్బులు తీసుకుంటే లేనిపోయినటువంటి ప్రమాదంలో పడతాము అన్నటువంటి భయం అధికారుల్లో ఉండాలి. అది పెద్ద ఇష్యూ కాదు. అది దేశం అంతా ఉన్నది అనేస్తున్నారు మాట. గ్రామ స్థాయిని ఆలోచించండి, ముందు ఒక మండలం స్థాయి ఆలోచించండి, దీని మీద పెట్టండి. గ్రామ స్థాయిలో సచివాలయం ఉంది, ఎలా నడుస్తుంది, ఏంటి మంచి చెడ్డేంటి. మండల స్థాయిలో పలానా మండల స్థాయిలో మండల ఆఫీస్ అన్నీ ఉన్నాయి, అవి ఎలా నడుస్తున్నాయి ఏంటో. ఇవి సక్రమంగా నడిపించగలిగితే మనం అనుకున్నటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం, గ్రామస్థాయి, ఈ 3కి లింక్ చేసి వాళ్ళు ఈ ఏకతగా నడిపించేటువంటి పరిస్థితి రావాలి ఆ మండలాధికారులందరికీ. ఆ పరిస్థితి రావడం కోసం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలా. నిర్ణయం ఏం తీసుకుంటారో మీరే క్వశ్చన్ చేస్తారు. అది ఇష్యూ కాదు. అది దాని మీద పై అధికారులు, పై నాయకులు ఎంచేదండి సమాధానం అంతా కూడా గ్రామస్థాయిలో ఉంటుంది కదా. ఈవేళ నేను పలానా వాడికి 100 రూపాయలు ఇచ్చాను అంటే
అది సరైన పద్ధతిలో సరైన మీటింగ్లో పెట్టేసి ఆయన ప్యాకేజ్ని మధ్య నిలబెట్టి ఎందుకు తీసుకున్నారా అనే పద్ధతి అధికారైనా ఉండాలా, నాయకుడైనా ఉండాలి అక్కడ. ఆ రకమైన పరిస్థితి తీసుకురావాలా. డబ్బులు ఇవ్వాలి అన్నటువంటి ఆలోచన జనానికి రాకూడదు. అసలు తీసుకోవాలన్న ఆలోచన అధికారులు ఉండకూడదు, ఇవ్వాలన్న ఆలోచన వీళ్ళలో ఉండకూడదు. ఆ పరిస్థితి రావాలంటే చేయడానికి చక్కనటువంటి ఒక మార్గం, సరైన ఒక ఆలోచన చేసి, రాష్ట్రం అంతా చేయలేరు. ఒకసారి ఆలోచించండి. ఒక మండలాన్ని పెట్టండి, ఒక గ్రామాన్ని తీసుకొని ఒక మండలాన్ని పెట్టండి, దాన్ని ఒక నియోజకవర్గాన్ని పెట్టండి, ఒక జిల్లాని పెట్టండి. అలా చేస్తే వీళ్ళ గవర్నమెంట్ చేతిలో ఉంది, అధికారాల చేతిలో ఉన్నాయి. మహా అయితే 11 ఎన్నో ఉన్నాయి వాళ్ళకి ఎమ్మెల్యేలు. మొత్తం గవర్నమెంట్ అంతా మన చేతిలో ఉంది. ఎందుకు చేయలేము? మీరు చేస్తున్నారు, అధికారులు చేస్తున్నారు. ఎవరో అక్కడ సీఎంఓ లేదంటే సెక్రటరీలో వ్యవహారాల్లో ఏవో చేసుకెళ్తున్నారు. వాటన్నిటికీ మైనస్ అయిపోతుంది వీటి వల్ల. వాళ్ళు ఎంత మంచి చేసినా జరిగింది కానీ ఇది మైనస్ అయిపోతుంది ఈ కారణం వల్ల. మీరు చెప్తున్న దాని ప్రకారం రెవెన్యూ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, మండల వ్యవస్థ కరప్షన్ జరుగుతుందన్నారు. కానీ వారంటారు అటువంటి కరప్షన్ ఏం లేదు, నిజాయితీగా జరుగుతుందని అంటారు. కానీ స్థానిక ప్రజలు వాళ్ళ పని అవసరం నిమిత్తం అయితే ఏమని, వాళ్ళ పని త్వరగా అయితే ఏమని, మేము డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నామని ప్రజలు అంటున్నారు. మరి తీసుకున్న వాళ్ళకంటే ఇవ్వడం చాలా ప్రమాదకరమైన విషయం. తీసుకునే వాళ్ళకంటే ఇవ్వడం అన్నది తప్పు. దానికి నేను అందుకే అన్నాను, తీసుకోకూడదు, తీసుకుంటే ప్రమాదం అన్న పరిస్థితిలో వాళ్ళకి ఉండాలా. ఇస్తే తప్పు, అది ఇస్తే ఒక రకమైనటువంటి పరిస్థితి మన మీద యాక్షన్ తీసుకుంటారా అన్నటువంటి భయం వీడికి ఉండాలా. ఆ భయం ఒకటే కాదు, అందరూ చెప్పరు డబ్బులు తీసుకున్నారని. ఇంచుమించు ఒక 10% అయినా ఉంటారు, 5% ఉంటారు, లేదా 1% ఉన్నారనుకో. ఆ నలుగురు తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి ఏమైనా ఎన్ని డబ్బులు తీసుకున్నారా అంటే ఆ సెక్షన్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా, అది ఆలకించినటువంటి అధికారులందరూ కూడా ఇది ప్రమాదకర పరిస్థితిరా ఇది అన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏసీ బాల్ డ్రాప్ చేయడం కాదు. ఏసీ బాల్ డ్రాప్ చేయాలంటే మనం ఫోన్ చేయాలా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, మాట్లాడుకోవాలా, వాళ్ళు రావాలా, వ్యవహారం చేయాలా, మనం డబ్బులు ఇవ్వాలా, జీవితాలు పట్టుకోవాలా. ఇది అలా కాదు. నేను ఇచ్చానండి ఈయనకి 5,000 రూపాయలు ఇచ్చానండి అని చెప్పేసి మొక్క మీద చెప్తాడు ఆయన. ఏమయ్యా ఎందుకు తీసుకున్నావు ఏంటన్న బత్తలకు వస్తే ఆటోమేటిక్గా 10 మందికి అర్థమవుతుంది, పేపర్కి వెళ్తుంది, రాష్ట్రానికి వెళ్తుంది. ఈ వ్యవస్థ ఆ రకంగా తీసుకొస్తే మాత్రం ఇద్దరిది తప్పే కాదని లేదు. నేను ఇద్దరినీ కూడా కట్టడి చేయాలంటే సరైన మార్గంలో నడిపించాలా, సరైన సిస్టమ్ నడపాలి. ఆ పనులు లేట్ అవ్వకూడదు. అక్కడ మండల ఆఫీసులో ఏ పనులు చేయాలన్నది ఉండాలా. మండలాధికారుల తాలూకా పరిస్థితి అంతా ఎక్కడ ఉండాలా? గ్రామ స్థాయిలో ఉండాలా. గ్రామ స్థాయి మీద వాళ్ళ పన్నంతా ఉండాలి. పనులు ఇక్కడే కదా, మండల స్థాయిలో చేసే పనులన్నీ కూడా గ్రామాలే కదా. ఈ గ్రామాల తాలూకా పనులన్నీ ఉన్నాయి కాబట్టి గ్రామ స్థాయిలో ఈ వాలంటరీని, తర్వాత ఏంటంటే పంచాయతీని, తర్వాత ఏంటంటే సచివాలయాన్ని ఒక డాక్టర్ వేయాలి ప్రత్యేకించి. దీన్ని నడిపించాలన్నటువంటి ఆలోచన రావాలా, ఎక్కడ సమస్య ఉండకూడదు అన్నటువంటి ఆలోచన రావాలి వాళ్ళకి. దానికి అదాతిగానే కదా మండలానికి ఒక తహసీల్దార్, అలాగే డివిజన్కి ఒక రెవెన్యూ డివిజనల్ అధికారి, అలా ప్రతిదానికి కూడా ఒక కలెక్టర్ స్థాయి వరకు, అలా రాష్ట్ర స్థాయి వరకు అధికారం ఉంది. అధికారులు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వార్డు మెంబర్ దగ్గర నుంచి సీఎం వరకు ఇది ఉంది, అది ఉంది. సీఎం లెవెల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడి నుంచో ఏ కొత్త వ్యవస్థలు తీసుకురావడం, ఎక్కడి నుంచో డబ్బులు తేవడం, వ్యవహారం చేయడం, ఏదో మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం, వ్యవహారం చేయడం జరుగుతుంది. అది అంతవరకు ఓకే అక్కడ. కానీ దానికి ఇదంతా మైనస్ అయిపోతుంది. ఇక్కడి నుంచి గ్రామ స్థాయిలో నుంచి కూడా మైనస్ అయిపోతుంది అంతాను. ఎక్కడ లేదురా, ఎవరు తీసుకోలేదురా, ఇది కామెంట్లు. అది రాకూడదు. రాకూడదంటే ముందు ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రజల్లో మార్పు రావాలి అంటే ఎవరో ఒకరు అధికారం అన్న వాళ్ళు బాధ్యతగా నిలబడి ఈ వెళ్తే ఫ్రీగా చేస్తారు అన్నటువంటి పరిస్థితి ఉంటే రావాలి. అది క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్కి రావాలా. ఇచ్చినోడే వాడు ఇచ్చాడు, వాడు తీసుకున్నాడు, వేరేవాడు చెప్పడం కాదు. నేను ఇచ్చానుగా పలానా ఆసామికి ఇంత ఇచ్చాను, ఈ రకంగా చేశాను, ఈ రకంగా పరిస్థితి అనుకోవచ్చు. 2వ వాడు ముందుకు వస్తాడు, 4వ వాడు ముందుకు వస్తాడు, 40వ వాడు ముందుకు వస్తాడు, 4,000 ముందుకు వస్తాడు, 4 లక్షల ముందుకు వస్తారు. అప్పుడు ఆటోమేటిక్గాను దానివల్ల ఏంటంటే వాళ్ళ భయభక్తులు పెరుగుతాయి. అక్కడ వీళ్ళకి భయభక్తులు పెరుగుతాయి, ఒక నమ్మకం పెరుగుతుంది. డబ్బులు ఇస్తే ఇది పడతారా,
డబ్బులు ఇస్తే ఈది పడతారా అనే భయం ఉంటుంది, డబ్బులు తీసుకుంటే ఈది పడతారా అన్నటువంటి భయం ఆడికి ఉంటుంది. డబ్బులు ఇచ్చిన వ్యక్తి నేను ఫలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చానని చెప్పరు కదా సార్. ఎందుకు చెప్పరు? ఒకటి చెప్తే, ఒక మీటింగ్కి ఒకటి చెప్తే, రెండో మీటింగ్ పెడితే ఆ విధంగా వ్యవస్థలో మార్పు వస్తుందని ఆశిస్తున్నారు. రాకపోతే ఇదంతా అనవసరమే. డబ్బున్నవాడిదే రాజ్యం, నోరున్నవాడిదే ఊరు. ఇదంతా అనవసరం కదా. ప్రజాస్వామ్యం అన్నది దేనికి? అది ఈ వ్యవస్థలన్నీ దేనికి? ఈ వ్యవస్థలన్నీ ఎందుకు? డబ్బు ఎవరికైతే ఉన్నదో వాడితే రాజ్యం. ఇక సామాన్యులు కూడా న్యాయం జరుగుతుంది జరగాలి. సామాన్యులకి కూడా, సామాన్యులకేటి కోటీశ్వరుడికేటి ఒకే న్యాయం జరగాలి పని దగ్గర. ఆ పరిస్థితి వస్తే తీసుకురాగలిగితే, అందుకే మోడల్గా ఒక గ్రామాన్ని పెట్టండి, ఒక మండలాన్ని పెట్టండి, ఒక నియోజకవర్గాన్ని పెట్టండి, ఒక జిల్లాని పెట్టండి. పెడితే ఏ రకంగా తీసుకెళ్లాలన్నది ఆ రకంగా తీసుకెళ్తారు. దాని తర్వాత లోటుపాట్లన్నీ బయటపడతాయి, వ్యవహారం జరుగుతుంది. అంతాను మీరు ఒక మండల నాయకుడిగా మీరు పనిచేశారు. మీరు మీ కాలంలో కూడా ఎటువంటి జరిగి ఉంటాయి, ఇప్పటికీ అదే కంటిన్యూషన్ అవుతుంది. అయితే ఈ వ్యవస్థను మార్చాలంటే మీ సూచన సలహాలు ఏంటి? వ్యవస్థను మార్చాలి అంటే ముందేంటంటే సరి అయినటువంటి డైరెక్షన్ ఉండాలండి. పరిపాలన చేసేవాళ్ళు రాష్ట్ర స్థాయిలో పరిపాలన చేసేవాళ్ళు జిల్లాల మీద ఉండాలి. జిల్లాల మీద పరిపాలన చేసే వాళ్ళందరూ కూడా మండలాల మీద ఉండాలి. మండలాల మీద పరిపాలన చేసే వాళ్ళందరూ కూడా గ్రామాల మీద ఉండాలి. డైరెక్షన్ ఉండాలి ప్రత్యేకించి. అక్కడి నుంచి కూడా కంటిన్యూషన్ ఉండాలి. అక్కడ ఎక్కడో ఫెయిల్ అయిపోతుంది. పనులు అవుతున్నాయి, నేను అంటున్నాను కదా. ఎలక్షన్ వచ్చే వరకు అవుతున్నాయి. ఈ ఎక్కర్లేదురా, ఎవరు తీసుకోలేదురా, డబ్బు ఉంటేనే ఎవరు చేసేసిదనా అన్న బతికిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాడు ఏదో 10 కోట్లు 20 కోట్లు సంపాదిస్తున్నాడు, ఆడు కూడా తెచ్చి ప్రజలకి పంచి పెడుతున్నాడు. ఈ ఆడు వెలిసే 10 కోట్లు 20 కోట్లు ఆడు పంచి పెడుతున్నాడు. అక్కడ సమ్మైపోతున్నారు ఇద్దరును. అక్కడ ఇద్దరు సమ్మైపోతున్నారు. ఈ పరిపాలన అంతా ఇలాగే ఉంటే ఎందుకు ఆ కోర్టు ఖర్చు పడేందుకు, ఆ వ్యవహారం ఎందుకు, ఈ రకమైనటువంటి చట్టాలు ఎందుకు, న్యాయం ఎందుకు, ఇవన్నీ ఎందువరకు ఇవన్నీ అనవసరం కదా. ఇక సిస్టమ్ రావాలా, న్యాయం జరగాల. న్యాయం జరగాలంటే కంపల్సరీ ముందు అది కరప్షన్ అన్నటువంటి పదం పోవాలి. పబ్లిక్ అండి, పబ్లిక్ యువతరం ఏది కరప్షన్ పక్కనే ఏసీబీ వాళ్ళు, సిఐడి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏసీబీ ఉందండి. ఎవడో ఒక అధికారిని పట్టించాలంటే 4 రోజులు కష్టపడాలి వాడి కోసం. ఒక అధికారిని పట్టించడం కోసం వీడి దగ్గర ప్లాన్ చేసుకోవాలి, ఆడి దగ్గర ప్లాన్ చేసుకోవాలి, ఆడ రేట్ ఇవ్వాలి, మనం వెళ్ళాలా, వీడికి డబ్బులు ఇవ్వాలా, ఆడ రావాలా, పట్టుకోవాలి, వ్యవహారం చేయాలి. అది కాదు నేను అనేది. అలాగ పట్టుకోకర్లేదు, అలాగ పట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా చూస్తున్నాం. అయితేని సిఐడి అంటున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. సిబిఐ అంటున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. చూస్తున్నాం కదా, పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం కదా, ఈ మధ్యన అంతా చూస్తున్నాం. మరి గత పరిపాలనలో ఎక్కడ సీఎం దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా ఎన్ని స్కాములు జరిగినాయో అర్థం పడడం లేదు. అది జరుగుతున్నాయి, కారణం లేదు. అది ఒక సామాన్యుడు ఒక అధికారిని పట్టించిన, సామాన్యుడు ఒక 4 రోజులు కష్టపడి పట్టించిన, మళ్ళీ 3 నెలలు 6 నెలలు తిరగకుండా మళ్ళీ అధికారం వచ్చే ఉద్యోగం చేస్తున్నాడు సార్. అందులో సామాన్యుడికి మళ్ళీ ఇదే పరిస్థితి. నేను అనేది ఉద్యోగస్తుని పట్టించి ఆ జైల్లో పెట్టమని వ్యవహారం చేయమని నేను చెప్పలేదు. అలా జరిగితే 4 మండలాలకు 3 మండలాలకు సంవత్సరానికి ఏదో ఒకడో లేదో జిల్లాకు ఒకడో ఇలా జరుగుతుంది. అది కాదు నేను అనేది. ఇక్కడ అధికారులకి భయం ఉండాలా, తీసుకునేవాడికి భయం ఉండాలా, ఇచ్చేవాడికి కూడా ఒక రకమైన భరోసా ఉండాలా. డబ్బులు అడిగితే డబ్బులు తీసుకుంటే ఏమైపోతాడో ఆడు అన్న పరిస్థితి, నేనేమైపోతాను అన్న పరిస్థితికి భయం రావాలా. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కోకొల్లు ఉన్నారండి జనం. మంచి కోరేట కోసం ఇది తప్పు అని చెప్పే చేస్తున్నాం. మేము చేస్తున్నాం. ఏ పనులు చెప్తున్నారు వచ్చి, ఏ ఇచ్చారా, మామూలు ఇచ్చారా, ఆ స్టేషన్కి వెళ్తాం, ఆ స్టేషన్ మామూలు ఏమంటే ఇచ్చారా, ఆ స్టేషన్లో ఇలా అడుగుతున్నారు అంటారు, అవి మామూలు కదా అంటారు అంటున్నాం. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం, పక్కాగా వాళ్ళు ఏం చేస్తారంటే
రేట్ని పెట్టి పర్సెంటేజ్ పెట్టి కొట్టేయడం మొత్తంగా కొట్టేసాక శుభ్రంగా వీళ్ళు తీసుకొని ఆ సాయంకాలం మధ్యాహ్నం రేపో వెళ్ళడం చెత్త తీసుకోవడం. ఒక సందర్భంలో మీరు అన్నట్టుగా రాజకీయ నాయకుల మీద ఆధారపడిన సామాన్యుడు మా నాయకుడు తీసుకుని వెళ్ళాడు, ఇవ్వమంటే ఇచ్చాను అనే చెప్తాడు. కానీ వాడు ఇవ్వడం కూడా ఎందుకు ఇవ్వాలి సార్, మీరు ఉండి ఎందుకు అనేది సామాన్యుడు నిలదీయలేని పరిస్థితి అక్కడ ఉంది సార్. సామాన్యుడు నిలదీసే పరిస్థితి రావాలని కూడా నా కోరిక. ఇప్పుడు వాడికి ధైర్యం వస్తుంది, ఇలా జరుగుతుంది అనుకున్నప్పటికి. ఇప్పుడు సచివాలయంలో వెళ్తున్నారు, ఎవరు డబ్బులు అడగలేదే. వ్యవస్థలు ఉన్నాయండి, కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఏది వెటనరీ ఉంది, ఎవరో డబ్బులు అడగలేదే. సచివాలయం ఉంది, ఎవరో డబ్బులు అడగలేదే. ఈ విద్యా వ్యవస్థ ఉంది, ఎవరో డబ్బులు అడగలేదే. ఈ వ్యవస్థలో డబ్బులు అడగలేదు కదా ఎవరు. అంటే మీరు ఈ 3 వ్యవస్థలోనే కరప్షన్ జరుగుతుందంటారా? కరప్షన్ అన్నది ఎక్కువ జరిగేది అక్కడే. మొట్టమొదటి అంటే ఇంజనీరింగ్. డబ్బు 6% ఇస్తేనే కానీ అది అవ్వదు. ఇంజనీరింగ్లో నేను మండల పేషెంట్గా ఉన్నప్పుడు దగ్గర 60-70 లక్షల రూపాయలు బిల్లు చేసిన వర్కులకి చేయించుకోలేకపోయాను, నేను రికార్డింగ్ చేయించుకోలేకపోయాను. కారణం ఏంటి? నేను ఓపెన్గానే ఉన్నాను, నేను రూపాయి ఇవ్వను, నువ్వు చేస్తే చేయలేక మరి అలాగ కొంతకాలం చేసుకొచ్చినా లాస్ట్ చేసి మరి చేసినో పోనో ఏం చేసినో మొత్తం మీద వాడు ఆ టైం అయిపోయింది, వాడు వెళ్ళిపోయాడు. దానికి గౌరవపదం మళ్ళీ పీసీలు అవ్వదు. నేనే స్వయంగాను నేనే రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తాను. అయితే నేను రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళను. అయితే ఇంకా ఇలాగ ఉంటాయని చెప్పి నేను వెళ్ళవు. రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తే ఎప్పుడైనా లేక ఏదైనా సమస్య ఉంటే వెళ్తాం. ఇలా మా భోజనం మేము తింటాం కానీ వాళ్ళు ఇచ్చిన భోజనం కూడా మేము తినాం. ఈ విషయాలు మేము చూడము, అది కరెక్ట్ కాదన్నటువంటి పద్ధతిలో ఉంటాయి ఎప్పుడు కూడా మేము. అయితే వెళ్తే చాలామంది అటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళకు 1000, 2000, 5000, 10,000 జేబులో పెట్టబోతారు. అది దేనికో ఖర్చు పెట్టుకుంటారు బాబు, ఎలవాడు మాకు చెయ్యొద్దని అంటాం. వాళ్ళు ఇచ్చిన టీ కూడా తాగం మేము. మా బండి మీద వెళ్తాం, ఆ సమస్య ఏదో వంట పెడతాం, సమస్య ఎట్లా చేస్తాం, వచ్చేస్తాం. మీరు ఉన్నట్టే అందరూ వంటలేదు కదా సార్. అందరు నాయకులు కానీ అందరూ అధికారులు కానీ ఆ విధంగా అందరూ ఒక్కసారే ఉండాలంటే ఉండరండి. ఎక్కడో దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలని నా అభిప్రాయం. ఎక్కడో దగ్గర నుంచి ఇప్పుడున్న ప్రజానాయుడు ప్రకారం మనం ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రపంచాన్ని అంతటినో, భారతదేశాన్ని అంతటినో, ఆంధ్ర రాష్ట్రాన్ని అంతటినో, లేకపోతే విశాఖపట్నం జిల్లా, మన అనకాపల్లి జిల్లాని అంతటినో చేయమని అనలేదు. కానీ నేను అంటున్నాను చూసారా, గ్రామ స్థాయిలోనే ఓటు ఉంది, గ్రామ స్థాయిలోనే ఏ కార్యక్రమం అయినా అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలా, అక్కడి నుంచో సిస్టమ్ నడాలా అన్నదానికోసం ఇప్పుడు మన తాలూకా ఈ డిబేట్ అంటాను. ఈ ఉరుకులు పొరుగుల దారిలో ఉదయం లేచిన కానీ తన కుటుంబ సభ్యులు అయితే సమస్యలు అయితేనేమి, బయట సమస్యలు అయితేనేమి, ఏదో విధంగా పని అయిపోతే చాలు అని చెప్పేసి ముందు అధికారులు వద్దన్నా సరే చేతిలో 100 రూపాయలు పెట్టి తన పని తాను చేసుకోవాలందుకే చూస్తున్నారు ప్రజలు. అది కరెక్టే, నేను కాదనలేదు. మార్చాలి అంటే ఏ విధంగా మార్చగలరు? ఎక్కడికో పోకర్లేదండి. వీరే ఇది మన ఈ మధ్యన కొంతమంది పెన్షన్ తీసేస్తారు వికలాంగులు. వాళ్ళకేమో ఆల్రెడీ వెరిఫికేషన్ పెట్టారు. వెరిఫికేషన్ పెట్టిన దాంట్లోనూ కూడా ఎవడైతే అనర్హుడున్నాడో వాడు ముందుగా మేల్కొని ఏం చేసాడంటే ఎవరన్నా పట్టుకున్నాడో ఆ డాక్టర్ని పట్టుకున్నాడో వ్యవహారం చేసాడు. 15,000, 20,000, 25,000 రూపాయలు కూడా కొట్టేసిన దాఖలాలు ఉన్నాయి పోయినసారి. ఏంటి అది బాగా వచ్చి అది చెయ్యంపు లేదు, కాలంపు లేదు, అది వచ్చి బాగా వచ్చేది. దానికి బాగా ఉన్న వర్గాలకు పరిస్థితి ఏమైందంటే కొంతమంది అర్హులందరూ కూడా మధ్యపడ్డారు. బాగులేని వచ్చాయి, అర్హులైన వాళ్ళు అందరూ కూడా వెనకబడ్డాయి. డబ్బు అన్నటువంటి ప్రభావం తిరిగి అప్లికేషన్ పెట్టుకునే టైం కూడా ఉండదు. మరి అప్లికేషన్ పెట్టకుండా పిలిచి ఎవరిస్తారు? నేను అనేది అది కాదు, వ్యవస్థ డబ్బులు ఇవ్వడం వల్ల జరిగినటువంటి అనర్థాలు. ఒక పెన్షన్ తాలూకా వ్యక్తి పెన్షన్ పోయింది, ఆయన వెళ్ళాడు సదరన్ సర్టిఫికేట్ కోసం మళ్ళీ అప్లై చేసుకున్నాక పిలిచారు. సదరన్ సర్టిఫికేట్ కోసం కాదు, అది అదే వెరిఫికేషన్ అయింది. నీ వెరిఫికేషన్ లో అతను మేనేజ్మెంట్ చేసుకున్నాడు అని చెప్పారు. అంటే ఎవరు ఫస్ట్ ఎవరైతే కరప్షన్ ప్రోత్సహించారు, ఫస్ట్ ఇతరే తన సర్టిఫికేట్ నిలబెట్టుకున్నందుకు, ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నందుకు ముందు ఇతరే. ఆ అవకాశం ఉంది కాబట్టి, ఆ అవకాశం గతంలోనూ ఉంది. గతంలో సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఉంది.
దాన్ని బేట్ చేసుకొని ఏంటంటే ఆ పరిచయాల మీద దీన్ని కూడా అంటే నిన్న మొన్న ఎందుకంటున్నానంటే నిన్న మొన్న జరిగిన ఇష్యూ అది ఏంటి చదివేంటే మార్పు రావాలి, అవకాశం ఉంది కాబట్టి ఆడ ప్రయత్నం చేసాడు, అవకాశం లేకపోతే చేయడు కదా అడు. మీరన్న మార్పు సమాజంలో వస్తుందని ఆశిస్తున్నారు. వచ్చినాడే మనం ఊహించినటువంటి పరిస్థితుల్లో 30 సంవత్సరాలు కంపల్సరీ రూలింగ్ ఉంటుందండి. వచ్చినాడే అంటున్నారు, వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడున్న మీరు ఒక నాయకత్వం చేసి ఒక నాయకుడిగా గతంలో మండలం నాయకత్వం చేశారు, ఇప్పుడు ఊర్లో పంచాయతీలో నాయకత్వం చేస్తున్నారు. కానీ మీరు ఆశించినట్లు ప్రజల్లో ఈ మార్పు వస్తుందని ఆశిస్తున్నారా? ప్రజలే ముందు అధికారుల దగ్గరికి వెళ్ళి నా డబ్బులు ఇదిగో క్యాష్ సర్టిఫికేట్ చేసింది, ఇదిగో 100 రూపాయలు ఉంటుంది, నాకు వద్దురా బాబు నేను చేస్తాను టైం ప్రకారం అవుతుందంటే ఆ టైం ప్రకారం వెయిట్ చేసే పరిస్థితి ఉందా? పరిస్థితి లేదు. తినే వాటర్ మీరు చెప్పింది వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ వేళది. అది అలాగ ఉండడం వల్లే మంచోడు వస్తున్నాడు, పని చేస్తున్నాడు, అడుగుపోతున్నాడు, చెడ్డోడు వస్తున్నాడు, శిల్పాలు చేస్తున్నాడు, అడుగుపోతున్నాడు. ఆడిని సమాన స్థాయిలో పోతున్నారు ఈ వ్యవస్థ మార్చకపోతే. అక్కడ మంచోడు గెలుచుకున్నాడండి, ఒకసారి వస్తున్నాడు, ఇప్పుడు టీడీపీ వచ్చింది, ఒకసారి పోతుంది, మంచోడే. జగన్ వచ్చాడండి, ఆడు ఇష్టం వచ్చినట్టు నొలుకున్నాడు, వ్యవహారం చేసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకున్నాడండి, అడుగుపోయాడు. ఆడు వచ్చిపోతున్నాడు, ఈడు వచ్చిపోతున్నాడు. ఏంటి పరిస్థితి? అలా జరగకూడదనే కదా, అలా జరగకూడదనే ఒక మంచివాడు అన్నవాడు ఉంటే కొంతకాలం ఉండాలి అన్నటువంటి పరిస్థితుల్లోనే మన ఆలోచన అంతా కూడా ఇది. సమాజానికి మంచి జరగాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ మార్పు గ్రామ స్థాయి నుంచి వస్తుందా రాదా అన్నది చూద్దాం. మరి వస్తుంది, 100% వస్తుంది. అది ఆ ప్రయత్నం అన్నది మొదలు పెడితే ఎక్కడైనా జరిగాని ఏదైనా ప్రయత్నం అన్నది మొదలుపెట్టి ఆలోచన చేస్తే జరగడం ఏముండదు. ఓ చెట్టు పెరగాలి, ముందు విత్తనం వేయాలి, అది మొక్క నాటాలి, దానికి నీరు వేయాలి, అది 4 కొమ్మలు వేయాలి, ఎదగాలి, అలా అయితే అది పెద్ద వృక్షం అవుతుంది. అది వృక్షం అయిన తర్వాత అందరికీ నీడొస్తుంది అది. అంతేగాని ఇలా ఉన్నదా జరుగుతుందా అంటే అది ఊహకందరమైన వ్యవహారం. జరుగుతుంది, 100% జరుగుతుంది. ఈవేళ రాష్ట్రం గుప్పిట్లో ఉంది, 95% రూలింగ్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఆలోచన చేసి నిలబెట్టకపోతే ఫెయిల్ అయిపోయినట్టే కదా గవర్నమెంట్ ఫెయిల్ అయినట్టే కదా. ఒకటే, డబ్బున్న వాడిదే రాజ్యం అవుతుందండి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయో ఆడి దగ్గర రాజ్యం అవుతుంది. అది డబ్బున్న వాడిదే అంతాను. ఈ ఇప్పుడు ఉన్నదండి ఒక నిర్ణయం, ఒక ఆలోచన రావాలా. ఆశ ఎలా ఉంటుందంటే, రూపాయి ఉన్నవాడికి ఒక్కొక్క రూపాయి కోసం ఆశపడుతున్నాడు, 1 కోటి ఉన్నవాడేమో 1 కోటి రూపాయలకు ఆశపడుతున్నాడు, 1,00,000 కోట్లు ఉన్నవాడేమో ఇంకో 1,00,000 కోట్లు కూడా ఆశపడుతున్నాడు. ఆశ అలా ఉంటుంది. అది ఒక ఆశ అన్నది ఎక్కడో దగ్గర కట్టవాలి. ముందు ఏ స్థాయిలో కట్టవాలి? ముందు దిగు స్థాయిలో కట్ అయితే కానీ అవన్నీ ఆగవు. ఇక్కడ అనుకుంటే కరప్షన్ అనుకుంటున్నాం మనం, ఆ స్థాయిలోకి వెళ్తే కరప్షన్ ఎంత ఉంటుంది? కరప్షన్ ఇక్కడంటే రూపాయి అంటే ఏదో అందంగా కనపడుతుంది, అక్కడంటే 1 కోటి అంటే కనపడలేదు. ఆ స్థాయిలో ఉంది, ఆ స్థాయిలో పోతుంది. అలా పోయినప్పుడు దీన్ని అరికట్టకపోతే ఎక్కడ ఎప్పుడు ఇది అని మీరు అరికట్టాలని అంటున్నారు. అరికడితే ఇక్కడ మళ్ళీ వేరొక రాజకీయం వాళ్ళకి మీరు సర్టిఫికేట్ ఇచ్చినట్టే. ఎందుకంటే ఇది నియంత పాలన, ఇది కరెక్ట్ కాదని వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా అనిపిస్తుంది కదా సార్. నియంత అన్నది ఏంటంటే వాళ్ళు చెప్పిందే చేయడం అన్నది నియంత. పైవాడు ఏది చెప్తే అది చేయడమే నియంత అంటారు. అది ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతుల్లో నడిపించేటువంటి పరిస్థితి రావాలి. ఇప్పుడు ప్రజాస్వామ్యం నడిపించాలి. ఇప్పుడు ధర్మాన్ని కాపాడాలి, న్యాయాన్ని కాపాడాలా. నాకు అవకాశం ఇచ్చిందండి, నాకు మానవ జన్మ వచ్చింది. ఆ జన్మని సరైనటువంటి పద్ధతులు నడిపించుకునే బాధ్యత నాది. ఆ సర్వహక్కులు నాకు ఇచ్చాడు భగవంతుడు. ఏ రకంగా వెళ్ళాలన్నది, దొంగతనం చేయాలా, దోడితనం చేయాలా, లేదంటే డబ్బులు సంపాదించాలా, ఇంకో రకం చేయాలా, ఏదో ఒక అవకాశం మనం తలంచుకుంటే ఏ రూట్కి వెళ్తే ఆ రూట్కి వెళ్తాం. దొంగలందరూ మనలాటోలే, రాజులందరూ మనలాటోలే, మహారాజులందరూ మనలాటోలే, ఆ సీఎంలందరూ మనలాటోలే, ప్రధానమంత్రులందరూ మనలాటోలే.
కదా ఎవరి స్థాయి వాళ్ళకి ఎవరి ఆలోచన వాళ్ళకి ఎవరికి ఉంటాయి. చేత ఏంటంటే ఒక సిస్టమ్ రావాలి, మంచి అన్నది చెడు అన్నది ఒక పరిపాలన అన్నది ఒక సిస్టమేటిక్గా రావాలి. వస్తే ఆటోమేటిక్గా ఎక్కడ ఇది అందరికీ న్యాయం జరుగుతుంది, ఇది ముఖ్య పాయింట్ అండి. ఇది అందరికీ న్యాయం జరుగుతుంది అన్నటువంటి నమ్మకం కలిగినాడు. ఎందుకు ఎత్తాడు డబ్బులు? వీడు డబ్బులు ఎందుకు ఎత్తాడు? వీడికి డబ్బులు ఎక్కువైపోయినా ఎత్తాడు వీడు. న్యాయం జరగదేమో, నాకు రాదేమో, నేను పోతానేమో, లేదా నాకు తప్పుడు ఆలోచన ఉండి నాకు కాలం కాలేదు, సీఎం కాలేదు, నేను పెన్షన్ పెట్టుకుంటున్నాను, పెన్షన్ పెట్టుకుంటే ఆ పెన్షన్ రాదేమో, ఇటువంటి పనుల్లోనే జరుగుతూ ఉంటాయి. అది అలా జరగదు అన్నటువంటి పరిస్థితి రావాలి. అక్కడ అందరికీ న్యాయం న్యాయం జరగాల అన్నటువంటి పరిస్థితి రావాలనే వచ్చినాడే, అది తెచ్చినాడే వాడు హీరో అవుతాడండి. వాడు పరిపాలిస్తాడండి. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వాడు పరిపాలించగలడు. ఆ పార్టీ ఆ వర్గం, ఆ పార్టీ లేదా మరో రకం ఆ వ్యవస్థ ఏదో అది పరిపాలించగలదండి. మీరన్న మార్పు కొన్ని కోట్ల మంది ఉన్నారు, కొన్ని కోట్ల మంది మనస్తత్వాలు వేరే వేరే ఉంటాయి. ఉదాహరణకి నిన్న కాక మొన్న వైసీపీ బాగా అభిమానం అని వైసీపీ నాయకుడితో ఒక అధికారి కలిసి కనీసం పార్టీ ఆఫీస్ కాకుండా ఒక మన ప్రభుత్వ ఆఫీసులో ప్రోటోకాల్ ప్రకారంగా ఒక సీఎం ఫోటో, ఒక డిప్యూటీ సీఎం ఫోటో, ఒక ఎమ్మెల్యే ఫోటో తొలగించాలి ఆఫీసులో. కానీ అవన్నీ ఏమీ లేకుండా ఒక అధికారి ఆయన ఒక అభిమానంతో నాకు ఈ పార్టీ నాకు నచ్చలేదనే దురుద్దేశంతో ఏమీ పాటించలేదు. అలాగా ఒక 100-100 కాదు, అలాగే చాలా మంది కనీసం ఒక 30% 130% ఉంటారు. అది మార్చాలంటే అది ఆయన మనసిష్టం, మన వ్యవహారం మీద. తర్వాత ఏంటంటే ఎవరో ఒకడు ఉన్నారండి, ఎక్కడో అందరూ అలా లేరు కదా, ఎక్కడో ఒకడు ఉన్నాడు. ఆయన మనసు ఆయన తీరు ఒక రకంగా ఉంది కాబట్టి ఆయన ఇంట్రెస్ట్ ఉందో, లేదంటే ఏం పెట్టాలని రూల్ ఏముందా, లేకపోతే నా ఇష్టం వచ్చినటువంటి వ్యవహారంలో నేను చేసుకోకూడదా అన్నటువంటి మనస్తత్వాలు కొంతమందికి ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారులే, నన్ను నేను సరిపడా సంపాదించుకున్నాను కాకపోతే ఉద్యోగం తీసేస్తారు, ఉద్యోగం తీసేనా డబ్బులు వస్తాయి, లేదా ట్రాన్స్ఫర్ చేస్తారు, అక్కడనే జీతం ఇస్తారు. ఒక పరిస్థితి ఆ రకమైన ఆలోచన పడ్డవాడు ఏంటంటే ఆ రకంగా పోతారు. ఎందుకంటే నాకు ఎందుకు తలపోటీ ఆడదగిన మాట్లాడదు కన్నవాడు ఏంటంటే సర్దుపోతూ ఉంటాడు. అవి ఉంటారు, అక్కడక్కడ ఉంటారు. అలాగా అభిమానులు ఉంటారు, కాదని లేదు. అభిమానం అన్నది కొంత మీద అభిమానం అన్నది కొంత ఉంటుంది, దాన్ని మనం తప్పట్లేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలాగే రాజశేఖర రెడ్డి మీద అభిమానం, నేను చెప్పొస్తున్నాను అంత రాజశేఖర గురించి. తెలంగాణలో ఏదో మీటింగ్ పెట్టారు, ఆయనకి ఏదో వాళ్ళ ఏం పేరైనా ఏ పురస్కారాలు ఇచ్చి వ్యవహారం చేసి ఇచ్చారు. ఆయన గురించి ఎంతో చెప్పుకొస్తున్నారు. ఆఖరికి మన ఉపసభాపతి కూడా వెళ్ళి ఆ మీటింగ్లకు వెళ్ళి ఆయన కూడా ఇది చెప్తున్నాడు. చెప్తారు, సహజం అది. ఎవరిష్టం వాళ్ళది, ఎవరిలాగా వాళ్ళది, మంచి చెడు అనేటువంటి పరిస్థితి ఉంటుంది, అది సహజం. అది ఏదైనా మీరు అన్న అవినీతి రహితమైన సమాజం రావాలని మీరు కోరుకుంటున్నారు. అది రావాలని నేను కోరుకోవడం అంటే ముఖ్యంగా ఏంటంటే పార్టీ ఒక్కసారి వచ్చి ఓడిపోకూడదంటే అన్నిటిలో ముఖ్యమైనటువంటి వ్యవహారం ఏంటంటే కరప్షన్ లేనిదే ఏమీ లేదు అన్నటువంటి పరిస్థితికి వెళ్తే మంచి చేసినోడు చెడు చేసినోడు ఇద్దరు సమానం. ఎవరి దగ్గర 500 నోటు కనపడితే, ఎవరి దగ్గర ₹1,00,00,000 కనపడితే వాడే దేవుడు, వాడే రాముడు, వాడే భీముడు అనేట్టుగా ఉంటుంది. అంతా ఈ బీజం పడాలన్నది ఒకటి. ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలి. ఇది క్రియేట్ చేయడం కోసం ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలంటాను నేను. అది నేను ఒక్కసారి తీసేయమని పోతుంది, వాళ్ళు ఏదో చెప్పి ఆలోచించేస్తారని కాదు. దానికి ఒక ఆలోచన చేసి ఒక గ్రామాన్ని, ఒక మండలాన్ని, ఒక నియోజకవర్గాన్ని, ఒక జిల్లాని, ఒక లోటుపాట్లు ఏంటన్నది ఒకసారి పరిశీలించమంటున్నాను నేను. ప్రయత్నం చేయమంటాను నేను, ఒక శాంపుల్ గా తీసుకోమంటాను. ఎవరో చేయాలి అంటే జరిగే పని కాదు. ఇప్పుడు మీరే అంటున్నారు ఎక్కడో దగ్గర బేజం పడాలి. ఆ బేజం మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారా? తప్పే ఉంది, పెట్టండి. స్టార్ట్ చేయడానికి మనం ఎవరమే.
గవర్నమెంట్ అధికారంలో ఉంది ఇవాళ. అధికారంలో ఉన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వాళ్ళందరూ కూడా నేను కరెక్టే, సక్రమంగా చేసి వాళ్ళే కాబట్టే చేసి వాళ్ళు ఎప్పుడూ ఉండాలి, వాళ్ళు నిత్యం వాళ్ళు పరిపాలన చేయాలి, ఎక్కువ కాలం వాళ్ళు ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో మనం అనుకున్నటువంటి డిబేటు, మనకు ఉన్నటువంటి వ్యవహారం. అటువంటి వాళ్ళు ఒకసారి వచ్చి ఒకసారి పోకూడదనే ఈ బాధ అంటాను. మీరు అన్నట్టు సమాజంలో ఇప్పుడు సీఎం గారి దృష్టిలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే ఎక్కడ అవినీతి జరగలేదు, అవినీతి రహితంగా జరుగుతుందని చెప్పేసి గవర్నమెంట్ యొక్క పాలసీ. అవినీతి రహితంగా అంటే ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి జరగలేదు, డిపార్ట్మెంట్ లో కూడా ఎక్కడ జరగట్లేదు. ఒకవేళ జరిగినా సరే వాటి మీద పనిచేయడానికి కొన్ని వ్యవస్థలు అంటూ ఉన్నాయి. ఇంతకు ముందులా కాకుండా ఈ గవర్నమెంట్ నీతివంతంగా పనిచేస్తుందని గవర్నమెంట్ నీతివంతంగా చేయడం ఏంటంటే ఒక చంద్రబాబు, ఒక లోకేష్, ఒక పవన్ కళ్యాణ్ అండి. ఆ ముగ్గురిని ఒగ్గేయండి, మిగతాది ఆలోచించండి ఒకసారి. వాళ్ళ ముగ్గురిని పక్కన పెట్టండి. ఎందుకంటుంది ఈ గవర్నమెంట్ అంటే వాళ్ళ ముగ్గురి మీద ఆధారపడి ఉంది కాబట్టి వీళ్ళ గవర్నమెంట్ వీళ్ళ బాగా పనిచేస్తుంది, ఎక్కడ రూపాయలు లంచం తీసుకోలేదు, వ్యవహారం చేయలేదు, సరైనటువంటి పద్ధతులు పెడుతున్నారు, సరైనటువంటి ఆలోచన చేస్తున్నారు, సరైనటువంటి పరిపాలన చేస్తున్నారు అన్నటువంటి పరిస్థితి ఉంది. అది అది ఎల్లకాలం ఉండాలంటే ఈ న్యూసెన్స్లన్నీ పోవాలో గాడి పడాలి. అన్నీ గాడి పడితేనే కానీ అది చేసే ప్రయోజనం లేదు. సంవత్సరం 4 మాసాలు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు 8 నెలలు చూస్తారు, అలా మార్చేస్తారు. దానికోసం నీ కష్టం అంతాను, దానికోసం నీ బాధలు నేను పడ్డం. అది ఎంత కష్టపడి ఎంత వ్యవహారాలు చేసి ఇన్ని చదువులు చదివి ఇన్ని వ్యవహారాలు చేసి ఎక్కడ చంద్రబాబు రూపాయి తీసుకున్నాడు అనే పరిస్థితి ఎక్కడా లేదు కదా, జీవితంలో లేదు, ఆయన జీవితంలో లేదయ్యా. పవన్ కళ్యాణ్ అంతే కదా, అది సినిమా యాక్టర్, ఏవో వ్యవహారం వాళ్ళ డబ్బులు కొత్త వ్యవహారం జరుగుతాయి. ఆయన ఏదో చేయాలన్నటువంటి ఆలోచనతో సంకల్పంతో ఉన్నాడు. లోకేష్ చదువుకున్నాడు, మంచి చదువుకున్నాడు, విదేశాలు చదువుకున్నాడు, వచ్చాడు, ఒక అవగాహన పెట్టుకున్నాడు, ఏదో కార్యక్రమం మంచి సపోర్ట్గా ఇచ్చి వ్యవహారం చేస్తున్నాడు. కదా ఇక చంద్రబాబు కంట లోకేష్ ఒక రకంగా హై స్థాయిలో ఉన్న తీరికి వెళ్తున్నాడు. వెళ్ళి వాళ్ళ ముగ్గురులోనే ఉంది, ఏది కిందనేది. నేను అనేది వాళ్ళ ముగ్గురు నిలబడాలి అంటే వ్యవస్థ దగ్గర నుంచి ప్లాన్ చేయండి. నువ్వు డిబేట్ పెడతాను కదా, ఇప్పుడు మనం డిబేట్ పెట్టాం, వీడు గడికి డిబేట్ పెడుతున్నాడు ఏట్రా అని చెప్పేసి, మరి ఆ ఊరి నుంచి పెడదాం అని చెప్పేసి ఈ ఊర్లో పెట్టమనండి, ఈ ఊరి నుంచి స్టార్ట్ చేయమనండి. స్టార్ట్ చేయడం పెద్ద పనేం కాదు అది. అంటే ఎవరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ స్టార్ట్ చేయాలి. ఎవరు స్టార్ట్ చేయాలి? నీకు నాకు సంబంధం ఏంటి? గవర్నమెంట్ ఎక్కడ కూడా అవినీతి జరగలేదని చెప్తున్నారు. అవన్నీ నన్ను అడగాలి కదా వచ్చి, అటు అవినీతి జరగలేదు అన్నటువంటి మనిషి వచ్చి నన్ను అడగాలి కదా. నేను క్లియర్గా చెప్తున్నాను కదా, డిబేట్ చెప్తున్నాను కదా. మీకు తెలిసి అవినీతి ఏం జరిగింది? అదిగో మళ్ళీ అలా అంటారు. నేను చూస్తుంటా, 1 రిజిస్ట్రేషను, 2 వికలాంగుల వ్యవస్థ, నిన్న 3 రెవెన్యూ, 4 పోలీసు, 5 ఎంపీడీ ఆఫీస్. అంటే ఇంజనీరింగ్లో ఏంటి అవి కంపల్సరీ పీసీలు అన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి సిస్టమే. ఇంకది 2%, 3%, 5%, ముందు వర్కర్స్ పెట్టి 3%, జేఈకి 3%, డిఈకి అది, ఈఈకి ఇది. ఇది వ్యవస్థ తాలూకా థియరీ. ఆడు ఎంత గ్రాంట్ అయితే సౌకర్యం ఉందండి, చనిపోయి వచ్చేస్తుంది కదా. సరే, మీరన్నా సమాజం స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దాం ఈ బేజం ఎంతవరకు వెళ్తుందో చూసి. నేను కాదని లేదు, 100% ఉంటాయి, ఒడిదొడుగులు అన్నీ ఉంటాయి. నేను మండలంలో నాయకత్వం చేసినప్పుడు కూడా చూస్తున్నాను కదండి, నేను చాలా ఇబ్బందులు పడ్డాను, ఒకటి కాదు. మరి మీరు ఏం చేశారని అడగొచ్చు. అప్పుడు నా మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మండల ప్రెసిడెంట్ అనేసరికి శుభ్రంగా బట్టలు వేసుకోవడం, కారు కొనేసుకోవడం, లేదంటే కారు గతంలో ఉన్నదైతే కారు మీద వచ్చేయడం, సీట్లో కూర్చోవడం, 4 వచ్చేయడం, ఏదో చేసుకోవడం, మళ్ళీ పోవడం, వ్యవహారం చేసుకోవడం, సాయంకాలం చేసి పార్టీలు వేసుకోవడం, వ్యవహారం చేయడం. ఇది వాళ్ళ తాలూకా పరిస్థితి. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితి. మేము అలా కాదు, మేము ప్రయత్నం చేసేవాళ్ళం.
మేము ప్రయత్నం చేసేవాళ్ళం. అది మాకున్నటువంటి అధికారం ఏంటి? మా పై అధికారులతో చెప్పడమే. ఆ ఎమ్మెల్యే తోటి మేము చెప్పేవాళ్ళమే. ఆయన మాటే వినాలి కానీ మనం చెప్పింది ఆయన వినేటువంటి అలవాటు ఆయనకి లేదు. ఆయన ఏం చెప్తే మనం వినాలా, మనం ఏం చెప్పినా ఆయన వినాలన్నటువంటి ఆలోచన ఆయనకి లేదు. అది మీరు ఒకటి. శాసించే వ్యక్తిగా మీకు కొన్ని అధికారాలు ఉంటాయి. మీరు ఒక ఎంపీపీ స్థాయి వ్యక్తి చేసిన వ్యక్తి, మీ స్థాయిలో మీరు తీసుకున్న చర్యలు ఏంటి? మేము తీసుకున్న చర్యలంటే, ఒకటి, మండల ఆఫీసులో ఎవరు కూడా శుభ్రం ఆ పాములు వ్యవహారాలు గట్టా ఉండి ఎప్పుడే ముట్టుకునేవాడు కాదు. గ్రామాలన్నీ రోడ్లు ఎత్తున్నామయ్యా, రోడ్లు చక్కగా శుభ్రంగా ఒక సిస్టమేటిక్గా పెట్టేసి అన్ని ఆఫీసులు అక్కడే ఉన్నాయి. ఎన్ఆర్జీఎస్ అని, విద్యాశాఖ అని, తర్వాత హౌసింగ్ అని, అన్ని ఆఫీసులు ఉన్నాయి. ఉండండి అన్నీ ఉన్నాయి. అధికారులు ఏమైనా వారంటే, మనకి ఇక్కడ పెట్టకూడదండి, అది చట్టం ఒప్పుకోదండి అనేవారు. ఏంటి డెవలప్మెంట్ చేసుకోవడానికి చట్టం ఏంటి, దానికి ఇబ్బంది ఏంటి? మరి మీకు ఎవరైనా ఇబ్బంది పెడతారంటే ఇక్కడ పంచాయతీ వాళ్ళు ఒప్పుకోవాలండి, పంచాయతీలు ఒప్పుకోవద్దు పెట్టలేమండి. తర్వాత పంచాయతీ కొంత పవర్స్ ఇవ్వాలండి దీనికన్నా చెప్పేసి వాళ్ళు మాకు చెప్పేవారు. మేమేం చేసాం, దానికి వెంటనే సర్పంచ్తో మాట్లాడి, అబ్బాయి ఇక్కడ కార్యక్రమం ఈ రకంగా జరుగుతుంది, ఇక్కడ ఎన్ఆర్జీఎస్ పెడుతున్నాం, వ్యవహారం చేస్తున్నాం, మరి బిల్ అది మీ దగ్గర నుంచి రావాలట అని చేత ఏంటంటే మరి పెట్టమంటాం మానేమంటాం అని నన్ను ఒప్పించి వ్యవహారం చేసి పెట్టి కాంట్రాక్ట్ అప్పచెప్పాం. చేసాం. ఇవాళ అందంగా ఉందో, అంత శుభ్రంగా ఉంది, అక్కడ పాములు లేవు, దొక్కలు లేవు, తోలు లేవు, శుభ్రంగా రోడ్లు నీట్గా ఉన్నాయి. అది అలాగే హాస్పిటల్ ఒకటి ఉంది. అంటే కొద్దిగా మనం ఆలోచన చేసే ఒక అడుగు ముందుకు వెళ్ళాలా. అక్కడ హాస్పిటల్ ఒకటి ఉంది. హాస్పిటల్ ఇంచుమించు ఏంటంటే 1.5 ఎకరాల స్థలం ఉంది. అందులో ఇంచుమించు 7-8 బిల్డింగులు పాడైపోయి, అందులో పాములు, దెయ్యాలు, దోపులు, వ్యవహారాల కార్యక్రమాలు బట్టి బిల్డింగ్లు అన్నీ పడిపోయి వ్యవహారం చేసి ఉన్నాయని. వాళ్ళు ఉండేది ఒక బిల్డింగు, ఒక హెడ్డును, వీటిలోనే హాస్పిటల్ నడుపుతున్నారు వాళ్ళు. దాన్ని ప్రత్యేకించి మేము చేసుకొని వ్యవహారం చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు పరిస్థితి ఇది రకంగా ఉంది, ఇదంతా కూడా మేము క్లీన్ చేస్తాం, శుభ్రంగా చేస్తాం, వ్యవహారం చేస్తాం, సరైనటువంటి బిల్డింగ్లు కట్టిద్దామంటే అది డిఎంఎండ్ఎస్ఓ ఆర్డర్ ఉండాలండి, లేకపోతే ఈ బిల్డింగ్ మనం తీయడానికి పోతుంది అన్నారు. అడ్డు పెట్టేవారు. మరి ఇప్పుడు వరకు మీరు ఎందుకు పెట్టలేదండి, ఇప్పుడు వరకు మీరు ఎందుకు ఆర్డర్ పెట్టలేదు అంటే, ఇంకా అలాగేనండి, అంత అవసరం మాకు కనపడలేదు, వస్తున్నాం పోతున్నాం, ఎవరుంటున్నాం రేపు పోతున్నాం అన్నటువంటి వార్తల్లో సమాధానం చెప్పుకొస్తున్నారు. మరి అలాగైతే ఎలాగండి అని చెప్పేసి మోకత్వంగానే ముందు ఏం చేసామంటే, ఏమంటే చేయండి అని చెప్పేసి ముందు బిల్డింగ్ తీసి శుభ్రం చేసాం. మా డాక్టర్లు, మా డబ్బులు, మా వ్యవహారాలు మా చేసి వీళ్ళు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసింది ఆవిడ. ఇలా చేసేస్తున్నారండి, ఈ రకంగా చేసేస్తున్నారండి. పోలీసులు బాగా ఇచ్చారు. ఇదేంటి పరిస్థితి, ఈ రకంగా ఉందండి, మా డబ్బులతో మేము శుభ్రం చేసి పెడుతున్నాం, వ్యవహారం చేస్తున్నాం, మేము ఏ పట్టుకోలేదు, వ్యవహారం చేయలేదు అని చెప్పేసి పోలీసులు చెప్పాను. ఆ డాక్టర్ గారు పిలిచి మాట్లాడింది, కరెక్టేనండి అది, కానీ మరి మాకు ఆర్డర్ లేదండి అంటారు వాళ్ళు. ఇలాగేంటంటే మూర్ఖత్వంగా కొంత మొండిగా వెళ్ళడం వల్ల ఆ హాస్పిటల్ స్థలం అంతా కూడా ఇవాళ క్రియేట్ చేసాం. అక్కడ ఒక హాస్పిటల్, కొత్తగా హాస్పిటల్ ఒకటి కట్టగలిగాం. హాస్పిటల్ చుట్టూ ప్రహారీ తిప్పగలిగాం. హాస్పిటల్లో 6-7 రైతులు పాకలు వేసుకుంటేవారు. ఆ పాకలన్నీ తీయించాం, ఒక ప్రహారీ కట్టించి వ్యవహారం చేసి ఒక సిస్టమేటిక్ తీసుకురాగలిగాం. ఎంత కష్టపడాలా, నాకెందుకు అంటే ఏది లేదు, ఆ డాక్టర్ అన్నట్టు నాకు ఎందుకంటే ఏది లేదు. అది ఇప్పటికీ అలాగే ఉంటుంది. అది మీరు దృష్టి పెట్టి వ్యవహారం చేసి దాంట్లో ఉన్నటువంటి ఏది ఈ ఆక్రమణదారులందరినీ కూడా పైకి పెట్టి, డబ్బులు పెట్టి, జేసీబీలు పెట్టి, అవి పెట్టి ఇవి పెట్టి అన్ని లెవెల్ చేసి వ్యవహారం చేసి మళ్ళీ ఒక గ్రాంట్ తెచ్చి హాస్పిటల్ పెట్టాం. తాపత్రయం ఉండాలి, అది తాపత్రయం లేకపోతే అవుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను, అది సక్సెస్ అయింది. మండలానికి ఓపెన్ స్కూల్లో శాంక్షన్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే అక్కడ స్థలం లేదని చెప్పేసి పెండింగ్ పడిపోయింది. అది రోల్గుంట లేదు, బుచ్చిపేట లేదు, కొవ్వూరు లేదు, నాయుడుపాలెం లేదు, ఎక్కడా లేదు. ఓపెన్ స్కూల్కి కావాల్సిన స్థలం ఇచ్చే పరిస్థితి లేదు అక్కడ. అలా ఉండిపోయింది, పెండింగ్ ఉండిపోయింది. అది గవర్నమెంట్ మారింది, మండల వ్యవస్థ మారింది.
ఓపెన్ స్కూల్ అక్కడ పెండింగ్ ఉంది కదా అని చెప్పేసి మనం ఎందుకు దాన్ని మనం వినియోగించకూడదని చెప్పేసి మేము బుర్ర పెట్టి ఏం చేసామంటే స్థలం నేను ఇస్తానని చెప్పేసి స్థలానికి ఏంటంటే ఇక్కడ చెరువు ఒకటి, తర్వాత ఏంటంటే కొండ ఒకటి, అలా కొంత స్థలాలు ఉన్నాయి. అవన్నీ లెవెల్ చేసి వ్యవహారం చేసి దాంతో మొత్తంగా లెవెల్ చేసి మీకు ఒక 5 ఎకరాలు ఇస్తానని చెప్పేసి ఒప్పుకొని మేము రెడీ అయ్యాం. రెడీ అయ్యి స్టార్ట్ చేసాం. ఒక 15 రోజులు స్టార్ట్ చేసాం. దాన్ని కొలికి తీసుకొస్తున్నాం. మండలం నుంచి కంప్లైంట్ ఎమ్మెల్యేకి, ఓపెన్ స్కూల్ అక్కడ పట్టుకుపోయాడని. ఓపెన్ స్కూల్ అక్కడ పట్టుకుపోయాడు అంటాడు. ఇంకా ఆటలేదు ఏమీ లేదు, అట్లా మనమే కదా, ఎమ్మెల్యే మనవడే కదా, స్థలం సంపాదిస్తే పిచ్చి పెడతాం కదా అన్నట్టు ఆలోచన. ఎమ్మెల్యే వచ్చాడు. అది రోలుగుంటారు హెడ్ క్వార్టర్లో ఉండాలంటున్నారు అని చేత ఏంటంటే అది హెడ్ క్వార్టర్ పెడదాం అన్నాడు. అది కాంగ్రెస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయిందంటే అది స్థలాలు ఎక్కడగా రోలుగుంటోళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడ స్థలాలు లేకపోతే అది మధ్యపడిపోయింది, ఎందుకు అక్కడ పోతుంది కదా, గ్రాంట్ పోతుంది కదా అని చెప్పేసి మేము తయారుపడి చేస్తున్నామంటే మళ్ళీ ఒక అవకాశం ఇద్దామన్నాడు. ఎవరికి? రోలుగుంటోళ్ళకి. ఏంటంటాం పెద్ద అయిన అన్న తర్వాత ఇక్కడ చూస్తే ఈ పని ఎలాగ ఉంది. నేను స్టార్ట్ చేసేవాడిని ఈ రకంగా దగ్గర 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వ్యవహారం చేసాం లెవెలింగ్కి. వాళ్ళు ఇంతకుముందు లేనటువంటి మనుషులు ఇప్పుడు ఎలా వస్తారండి? ఇంతకుముందు లేస్తాను, ఇప్పుడు ఎక్కడ తెస్తారు? సరే 1 నెల 2 నెలలు 3 నెలలు గడువు ఇవ్వండి. గడువు ఇచ్చిన తర్వాత అది ఇస్తే పోనీ అక్కడ పెట్టడం తప్పలేదు, లేకపోతే మాత్రం దీనికి సపోర్ట్ చేయమన్నాం. వాళ్ళు ఇవ్వలేదు, దీనికి సపోర్ట్ లేదు, దీని మీద కేసులు. అంటే ఒక స్థిరమైనటువంటి వ్యవహారం లేకపోతే ఆలోచన చేసేటప్పుడు వచ్చినటువంటి అదే ఆయా ఎమ్మెల్యే మరి మీకు ఇప్పుడు శాంక్షన్ అయిందయ్యా, ఇప్పుడు దాకా ఎందుకు చెప్తున్నారు, ఎందుకు పెట్టలేదు, ఆ స్థలం నాకు చూపించండి, అది ఆపుదాం అన్నారు కదా. అనలేదు. వాళ్ళకి 100 పాడాడు. 100 పాడితే ఏమైంది? అది మధ్య పోయింది. అలా ఉంటాయి అక్కడ కష్టపడి వ్యవహారం చేయకపోతేని. ఎంత చెప్తున్నారు కదా సార్, మరి మీ ప్రయత్నం ఏం చేస్తారు దీని మీద? మా ప్రయత్నం గతంలో చేద్దాం అన్నటువంటి ఆతృత ఉంది. పార్టీని పటిష్టపరచాలి, పరిపాలన సక్రమంగా ఉండాలి, ఎవరి పనులు వాళ్ళు చేయాలి. ఎవరి పనులు వాళ్ళు చేసినాడు ఒక రకంగా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒకరు చేసే బదులు 10 మంది చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉండేది. కానీ మా నాయకత్వం దగ్గర అది కుదరలేదు. అది నాయకత్వం ఏం చెప్తే అదే. ఇవాళ మీటింగ్ రండి, ఈవేళ మీటింగ్ రండి, వెళ్ళడమే, అక్కడ అందరినీ కూర్చోబెట్టమే. ఎంపీపీ అంతే, ఫ్యాక్టరీ ప్రెసిడెంట్ అంతే, లేదంటే కార్యకర్త అంతే, అందరూ సమంగా కూర్చోడు అక్కడ. ఆయన ఏదో ఆయన చెప్పి మాటలు 4 మాటలు చెప్పడం, వ్యవహారం చేయడం, కొంత ఏదో భోజనం పెడితే భోజనం పెట్టడం, టిఫిన్ పెడితే టిఫిన్ పెట్టడం, జరాబు పెడితే జరాబు పెట్టడం, ఏదో చేసి పంపించేయడం అంతే. లేదు ఈవేళ అక్కడ ఏదో మీటింగ్ పెట్టండి అంతే. ఏదైనా ఊరు వెళ్ళావు అనుకో, నువ్వెందుకు వెళ్ళావు, అక్కడికి వాళ్ళు చూసుకుంటారు కదా. మా సంస్థ 2 సమస్యలు దీనివల్ల. ఒకటి ధర్మవరం పంచాయతీలో అట్లా వెళ్ళామండి, జడ్పీటీసీ నేను వెళ్ళాం. ఏంటి ఆయనకి ఇష్టం లేదు, వాళ్ళు ఎంకరేజ్ చేసాడు. తర్వాత ఏంటంటే రెండోది, మండలంలో ఏ మండలంలో కూడా ఏ మండల ప్రెసిడెంట్ ₹1 ఖర్చు పెట్టలేదు, ఖర్చు పెట్టనివ్వలేదు. కారణం ఏంటంటే అన్నీ సమానం చేయాల. ఎమ్మెల్యే గ్రాంటు, మీకు వచ్చిన గ్రాంట్లు, ఆ గ్రాంట్లు, ఈ గ్రాంట్లు అన్నీ కలిపి అందరికీ సమానంగా పంచాలి, జనాభా ప్రాతిపదికన పంచాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టొక్కేసేవారు. ఆయన పనులు ఆయన చేసుకునేవారు. కొడవాలని చూస్తే కోట్లు పనులు జరిగాయి. మాకు వస్తే ఇక నిధులను పెడితే ఎవరు ఖర్చు పెట్టకుండా వ్యవహారం చేయకున్నారు. లేక ఎవరైనా పెడితే ఆ ఎండోని కేకేయడం, వార్నింగ్ ఇవ్వడం. మేము ఒకసారి పెట్టాం అలాగా. మాకు అది మన రావుకాత మండల ప్రెసిడెంట్ శెట్టి గారు, నేను అనుకునేటంటే ఎన్నాళ్ళు చూస్తాం, గవర్నమెంట్ ఇంకా క్లోజ్ అయిపోతుంది, ఎన్నాళ్ళు చూస్తాం అని చెప్పేసి ఆయన దగ్గర ఒక 130, 230 బోర్లు పెట్టాడు. నేను 90, 80 నేను బోర్లు పెట్టాను.
బోర్లు పెట్టేసి మీటింగ్ రాసేసాం. ఆ ఎంప్లాయీలు ఇద్దరు కేకేసాడు అంతే, కేకేసి ముసలాడు అంతే. అవన్నీ తర్వాత వచ్చేలు. తర్వాత మొన్న కొత్త కొత్త ఎంపీపీలు అందరూ వచ్చి అక్కడ అవన్నీ ఓర్లు పెట్టుకొని అవి పెట్టుకొని ఇవి పెట్టుకొని డబ్బులను ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు. ఆయన పరిస్థితి అది ఒకటి. రెండోది, ఈ ఇష్యూలు ఇలాగే ఉన్నాయి కదా అని చెప్పేసి మా మా క్యాడర్ అంతా అంటే ఎంపీపీలు, మండల ప్రెసిడెంట్లు, జడ్పీటీసీలు మేమంతా ఒకసారి అనుకున్నాం, ఒకసారి కూర్చోవాలా, ఇది పద్ధతి కాదు కదా, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, వ్యవహారం వస్తున్నాయి, ఇప్పటికైనా జరిగిన ఆయన అదే పద్ధతి అయితే బాగోదు కదా, అయితే మాట్లాడాలి మనం. ఒకసారి మనం మీటింగ్ పెట్టుకొని చర్చించుకొని కొన్ని కొన్ని వ్యవహారాలన్నీ కూడా ఇద్దరు పట్టుకెళ్దాం అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకోవడం ప్రయత్నం చేసాం. మీటింగ్ పెట్టడం లేదు, ఆఫ్ చేసాడు. ఆయనే పెట్టాడు మీటింగ్. మీరేది మీటింగ్ పెట్టుకోవడం, నేనే పెడతాను, అక్కడ అందరం కలిపి కూర్చొని మాట్లాడుకున్నాం. అందరూ తలక మాట అన్నారు అక్కడ మీటింగ్లో. దీని అంతటికీ నేనే కారణం. వీరందరినీ కూడా సమాయత్తం చేయడం, కూర్చోబెట్టడం, వ్యవహారం చేయడం, మాట్లాడించడం, ఇవన్నీ కూడా రెచ్చగొట్టడం, వ్యవహారం చేయడం నేనే అన్నటువంటి ఒక వ్యతిరేక భావన అన్ని పెట్టేసుకున్నాడు పూర్తిగాను. వ్యతిరేక భావం పెట్టేసుకొని అలా దూరం అయ్యాడు ఎంత. అప్పటికి ఇప్పటికీ ఆ బ్యాలెన్స్ అలాగే నడుస్తుంది. మీకు ఆయనకి మధ్య దూరం తగ్గలేదా? అప్పటి వల్లే ఉందా? ఇప్పుడు ఏమన్నా ఏ ప్రత్యేకించి మేము ఇప్పుడు ఏ గ్రాంట్లకి వెళ్ళలేదు. అదే ఒకసారి వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చాం, దరఖాస్తు ఇచ్చాం, ఇది ఎక్కడే ఎవరికి ఏం ఇవ్వలేదు. తర్వాత ఏంటంటే అమ్మవారి పండుగ గురించి మాత్రం ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చాడో వన్ సైడ్ అవుతున్నట్టుంది అని అనుకున్నాం. తర్వాత మన పార్టీ వ్యవహారం ఉంది, పార్టీ ఎన్నికలు. మరి మీరు కలిపి కూర్చోవడం లేదంటే ఆయన కూర్చోబెట్టడం ఏదో చేయాలి, చేయలేదు, వన్ సైడ్ చేసేసారు. అదేదో మన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఆగింది. మొన్న మరలా ఇక పలానా వాళ్ళు పెడుతున్నారు, వ్యవహారం చేస్తాను, మీకు ఆక్షేపణలు ఉన్నాయా అని చెప్పి మళ్ళీ సెల్లో పెట్టారు. మళ్ళీ ఆక్షేపణ ఏంటంటే జరగలేదు, అది కరెక్ట్ కాదని చెప్పేసి మళ్ళీ పెట్టాం. అంటే గ్రామ స్థాయిలోనే ఎలక్షన్ లేకుండా మనల్ని పక్కన పెట్టి వాళ్ళ చేత కార్యక్రమం చేయించాలన్నటువంటి ఆలోచన ఆయనకి. ఆయన సంబంధం అనుకోవచ్చు. ఆయనకి ఏదైనా ఎటు చేయడం అంతా ఎమ్మెల్యే కదా. ఇప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్లారు ఆ విషయాన్ని. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అంటే ఇదంతా ఎలక్షన్ కదా, ఎలక్షన్ వ్యవహారం కదా, దానికి వేరే సెక్షన్ ఉందని చెప్పేసి ఆయన తప్పుకున్నాడు. రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఏది అంతా ఎక్కడికి మనం పరిగెట్టగలం? రాష్ట్ర కమిటీ వాళ్ళు వీళ్ళు ఎక్కడ పరిగెట్టగలం? గ్రామస్థాయి నాయకులు మనం, గ్రామస్థాయి నాయకులే కానీ ఎక్కడ పరిగెడతాం? ఏం చేస్తాం? ఏంటి వ్యవహారం చేస్తాం? ఎక్కడికి వెళ్ళా గ్రామస్థాయి నాయకులు అని చెప్పుకుంటారు కానీ మీరు నియోజకవర్గ నాయకులు, ఎందుకంటే ఒక మండలాన్ని కూడా ప్రెసిడెంట్ గా చేశారంటే అది ప్రస్తుతం గ్రామస్థాయి నాయకులే కదా, ఎక్కడ పరిగెడతాం? ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికలు, ఈ ఎలక్షన్లు అన్ని కూడా పంచాయతీలు ఎన్నికలు అయితేనే, లేకపోతే మండల ఎన్నికలు అయితేనే, జిల్లా ఎన్నికలు అయితేనే, రాష్ట్ర ఎన్నికలు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పారదర్శకంగా తీసుకుని వీళ్ళకి కమిటీ వేయడం జరిగింది. బయట నుంచి 3 త్రిసభ్య కమిటీ కూడా అనకాపల్లి పార్టీ ఆఫీస్కి రావడం, వాళ్ళ దృష్టిలో కూడా పెట్టమన్నారు. అటువంటి ఏమైనా ఉంటే పార్టీ కమిటీ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే మీకు న్యాయం జరుగుతుంది కదా. మేము ఆల్రెడీ చోడవరం నియోజకవర్గం ఎన్నికల కమిటీ ఎన్నికల ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి ఆయన దృష్టిలో పెట్టాం. అప్పుడు ఆగింది. రీసెంట్గా మళ్ళీ ఈ మధ్యన పెట్టారు, మళ్ళీ కంప్లైంట్ చేసాం. మరి ఇప్పుడు పరిస్థితి వాళ్ళు కూర్చోబెడతారా లేదా ఏంటి అన్నది ఇంకా పూర్తి వివరాలు రాలేదు. చంద్రబాబు నాయుడు, IVRS, లోకల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, లోకల్ నాయకులు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేసి పార్టీ పదవులు ఇస్తున్నారు. ఇండివిజువల్ గా ఎవరికి కూడా అవి అంత కరెక్ట్ కాదు. అవన్నీ కూడా అంత కరెక్ట్ కాదు. అవన్నీ కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపాదించి వాళ్ళు పెట్టినట్లో ఏది పెడదామన్నటువంటి పరిస్థితి. కానీ అవుతుంది కామన్ గా ఎమ్మెల్యే చెప్తుంటే స్థానిక నాయకత్వం ఏదైతే చెప్పిందో అదే జరుగుతుంది. కానీ ఎమ్మెల్యేకు మీకు సరిగా లేకపోవడం వల్ల పార్టీ హైకమాండ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావాల్సిన అవసరం మీ పైన ఉన్నది కాదని లేదు. అంత శ్రమ ఎందుకు, అంత వ్యవహారం ఎందుకు? మనం ఎక్కడ పరిగెట్టే వ్యవహారం చేసాం, ఆయనతో మనం పొట్లాడటం ఎందుకు, వ్యవహారం చేయడం ఎందుకు?
ఇప్పుడు అలాగే ఎప్పుడు సరిపెడతాను అంటున్నాడు. ఆయన మీద ఉద్దేశం అది. ఇక మన స్థాయిలో మనం ఉన్నాం. మనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ రకం ఉంది కాబట్టి పార్టీకి ఏమైనా కొన్ని సూచనలు ఇచ్చి వ్యవహారం చేసి పార్టీ 10 తరాల పాటు ఉండాలా అన్నటువంటి ఆలోచన కొద్ది మనకి ఈ ప్రయత్నం అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక గ్రామ సర్పంచ్గా 40 సంవత్సరాల పాటు, అలాగే మండలాన్ని శాసించిన వ్యక్తిగా, గతంలోని నియోజకవర్గ స్థాయి నాయకుడిగా ఉన్న మీ పార్టీకి ఉపయోగపడే సూచనలు కూడా ఎమ్మెల్యేకి ఉపయోగపడతాయి. కాబట్టి ఎమ్మెల్యే పెండి సింహాద్రి గారు కలిసి తెలుగుదేశం పార్టీని, కూటమిని అధికారంలో తీసుకురానందుకు ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. తప్పనిసరిగా ఉద్దేశం కూడా అదే కదా.